మామూలుగానే హార్స్ రైడింగ్ చించి అవతల పాడేస్తాడు. అలాంటిది సినిమాలోనే మెయిన్ బ్యాక్ డ్రాప్ హార్స్ రైడింగ్ అయితే స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. ఆ యూఫోరియా మామూలుగా ఉండదు. నేను ఇప్పుడు మాట్లాడేది రామ్ చరణ్ గారు అలాగే సుకుమార్ గారి కాంబినేషన్ లో రాబోయే RC-17 గురించి. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ RC-17 కి సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఈ జూన్ జూలైకి అయితే పూర్తి అయిపోద్దంట. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని గాని లేకపోతే సమంతాని గాని తీసుకునే ఆలోచనలో అయితే ఈ సినిమా టీం అయితే ఉన్నారంట. అయితే ఈ సినిమాలో మన రామ్ చరణ్ గారు హార్స్ రైడర్ గా అయితే కనబడబోతున్నాడంట. అయితే అది ఇప్పటి వరకు కేవలం స్పెక్యులేషన్ అయినప్పటికీ ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ కనుక మీరు చూసుకుంటే దాంట్లో వీళ్ళు హార్సెస్ ని హైలైట్ గా చేసి అయితే ఆ పోస్టర్ అయితే వదిలారు. ఇంకైతే పక్కన పెడితే ఈ రోజు RC-16 సినిమా నుంచి జాన్వీ కపూర్ గారిది అయితే ఒక పోస్టర్ అయితే వదిలారు. ఎందుకంటే ఈ రోజు ఆవిడ బర్త్డే. పొద్దున వదిలిన పోస్టర్ కి సినిమాలో ఆవిడ లుక్ అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. ఆ గొర్రెలు ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అయితే ఉంటది కానీ ఆవిడ వేషధారణ అయితే కంప్లీట్ డిఫరెంట్ గా అయితే ఉంటది. ఎందుకంటే గుర్తుండగా RC-16 స్టోరీ అనేది కంప్లీట్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా కాబట్టి సినిమాల లుక్ కి పొద్దున వచ్చిన లుక్ కి అయితే అసలు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఫస్ట్ మార్చి 20 రామ్ చరణ్ గారి ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాతే మిగతా వాళ్ళ ఫస్ట్ లుక్లు అయితే వస్తాయి. సరే మరి క్లాస్ లో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.